నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించి అప్పులపాలైపోయింది. ఇక రాష్ట్రంలో ఖజానా ఏమీ లేదు. రాష్ట్రంలో కనీసం మనం తినడానికి తిండి కూడా దొరకాలి అంటే అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికైనా వెళ్తే మనల్ని దొంగల్లా చూస్తున్నారు. ఎక్కడికైనా వెళ్తే కూడా మన చెప్పుల్ని కూడా మోసుకెళ్తారేమోనని ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటూ కూడా మన ముఖ్యమంత్రి గారు గతంలో చేసిన ప్రసంగం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఖచ్చితంగా కూడా గుర్తు ఉండాలి. దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు జాతీయ మీడియాకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రభసగా మారిపోయిన పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో రంగంలోకి రేవంత్ రెడ్డికి మేధావులు ఉద్యోగ సంఘాలు దిగాయి. దీంతో ముఖ్యమంత్రి ఒక్కసారిగా కూడా కంగుతినే పరిస్థితి ఏర్పడింది. అసలు ఏమైంది ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఏం కథ అనేది కూడా ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. ఏం జరిగింది ఇక్కడ ఒకసారి చూడండి. ఉద్యోగులు మేధావులతో చర్చించండి. ఉద్యోగులు మేధావులతో చర్చించండి. తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్రం ఏర్పడ్డాక సంక్షేమ పథకాల అమల్లో ముఖ్య పాత్ర పోషించిన ఉద్యోగులను ప్రజానీకం ముందు దోషులుగా చూస్తున్నారని ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకోవాలని తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సూచించింది. ఏమని చెప్తున్నారు అంటే ఏంది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఉద్యోగులను ప్రజానీకం ముందు దోషులుగా చూపిస్తున్నారని ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకోవాలని తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సూచించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మండలి మాజీ స్పీకర్ స్వామిగౌడ్, దేవి శ్రీప్రసాద్ దాంతోపాటు ఆర్థిక పరిస్థితిని బహిరంగంగా చెప్తూ రాష్ట్ర పరువును సీఎం రేవంత్ రెడ్డి బజారుకి ఏడుస్తున్నారన్నారు. మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఉద్యోగులకు రావాల్సిన 5 DAలను వెంటనే చెల్లించాలి. రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా బహిరంగంగా కాకుండా ఉద్యోగులతో మేధావులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 5 DAలు రావాలి. ఈ DAల గురించి మొన్న ఉద్యోగ సంఘాలకు సంబంధించి పోయి అల్టిమేట్గా ఇస్తే ఏం చేస్తారు? వస్తారా నా దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? నన్ను కోసుకొని తింటారా, సంపుతారా అని రకరకాలుగా కూడా వ్యాఖ్యలు చేశాడు ముఖ్యమంత్రి. సో దానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తి స్థాయిలో కూడా అంచనా వేసిన ఉద్యోగులు సరే అని ఒక 6 నెలల పాటు సమయం ఇచ్చారు. దాంట్లో భాగంగా రాష్ట్రం ఏదైనా అప్పుల పాల్లో ఉన్నా, రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే మమ్మల్ని పిలవండి, 4 గోడల మధ్యలో చర్చించాల్సిన విషయం సమాజం ముందు పెడితే ఎట్లా అనేది ప్రధానమైన ప్రశ్న. ఇంకోటి ఏంటంటే సంక్షేమ పథకాల విషయంలో వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేదే ఉద్యోగులు. అలాంటి ఉద్యోగులను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయకండి. మాకు రావాల్సిన డిమాండ్ను మాకు ఇవ్వండి, దాంతోపాటు మీ వైఖరిని మార్చుకోండి అంటూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉద్యోగ సంఘాలకు సంబంధించి మేధావులకు సంబంధించి వీళ్ళు తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించి ఒక పెద్ద బాధ్యతను ముఖ్యమంత్రి మీద పెట్టింది. మరి ముఖ్యమంత్రి గారు వీళ్ళ మాట వింటారా? 5 DAలను ఇస్తారా? లేకపోతే ముఖ్యమంత్రి వైఖరి మారుతుందా? దాంతోపాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో బహిరంగంగా చెప్తూ రాష్ట్రం పరువు ఏదైతే ముఖ్యమంత్రి గారు బజారుకి ఈడుస్తున్నారు అంటూ పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రిని హెచ్చరించింది. సో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ప్రచారానికి సంబంధించి దాన్ని ఎక్కడికెక్కడ మానుకోండి, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇకనైనా మారండి అంటూ వీళ్ళు పూర్తి స్థాయిలో ఆగ్రహంగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యమంత్రి వైఖరి మారుతుందా? మరి తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సూచించిన సూచనలు పాటిస్తుందా? ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిందే.